ఎవరు నా భక్తులు? నా నిబంధన మీద నిలబడిన వారే భక్తులు. దేవునికి ఇచ్చిన నిబంధన, దేవునికి ఇచ్చిన మాట, దేవునితో చేసే ప్రమాణం మాత్రం పొర్రపాటున జారిపోకూడదు. బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక నిబంధన చేస్తాం, అయ్యా ఇదే ఇక లాస్ట్, మరలా సినిమా జోలికి, నేను త్రాగుడు జోలికి, బూతులు జోలికి నిబంధన చేస్తున్నాం. ఇప్పుడు వరకు ఆ నిబంధన మీద ఉన్నావా? అయ్యా నేను చేసింది పాపం, నేను అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను, వాటన్నిటిని విడిచిపెడుతున్నాను, ఇదిగో నీతో ప్రమాణం చేస్తున్నా, నిబంధన చేస్తున్నా అని చేస్తున్నావు కదా. నిబంధన మీద నువ్వు నిలబడితేనే నీవు భక్తుడుగా మారుతావు. భక్తుడుగా నువ్వు మారితేనే ఆయన నేను ఇష్టపడతాడు. తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినంత మాత్రం నువ్వు భక్తుడు అని అనుకోవడం పొరపాటు. నువ్వు చేసే పనులు బట్టి, నీ టాలెంట్ను బట్టి, నీ క్రియలను బట్టి మనుషులు ఇష్టపడాలని కోరుకోవద్దు. నిన్ను ఎంతమంది మనుషులు ఇష్టపడినా దేవుడు ఇష్టపడకపోతే అంతా వ్యర్థమే. ఇంత బతికి ఉపవాసాలుండి ప్రార్థనలు చేసినా నీ జీవితం మార్చుకోకుండా, నీ భక్తి జీవితాన్ని మార్చుకోకుండా, ఎంతసేపటికి నిబంధన మీద నిలబడకుండా, శరీర సంబంధమైన ఆలోచనలు సాతానుగాడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఎలా మారుతావు? ఒక నిబంధన చేసుకుంటే, ఒక ప్రమాణం చేస్తే బైబిల్ చెప్తుంది, కత్తి నీ మెడ మీదకి వచ్చినా నువ్వు దాని మీద నిలబడాలా.